బకాసుర సినిమా భయ చూశాను భయ ఇప్పుడే. అబ్బా అబ్బా భయ సినిమా ఉంది భయ. సినిమాలో యాక్టింగ్లు, డ్యాన్సులు, ఫైట్లు దెయ్యాలు భయ. సినిమా మొత్తం దెయ్యాలి భయ. మనిషి ఆ దెయ్యం అర్థం కావట్లేదు భయ. బాబా దెయ్యాలు చేసే కామెడీలు, అల్లర్లు, రొమాన్సులు, డైలాగులు ఏంది భయ, డ్యాన్సులు. సినిమా చూస్తూ ఉంటే భయ సినిమా కారిపోతుంది. ఆడి కూడా అన్నాడు భయ ఇందాక 1,00,000 కోట్లు అన్నాడు భయ. అన్యాయం భయ, దారుణం భయ. 1,00,000 కోట్లు కాదు 10 లక్షల కోట్లు కూడా తక్కువే. కాబట్టి ఈ సినిమాకి ఎంత ఇచ్చిన తక్కువేనో. కాబట్టి సినిమా మాత్రం 100% ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఇంకా సినిమాకి ఇప్పుడే బుకింగ్ అయిపోయినాయి. హైదరాబాద్లో థియేటర్లు మొత్తం ఫుల్ పోయా. ఎక్కడ చూసినా సినిమా బకాసుర అనే ఆ డైరెక్షన్ గారి అబ్బా యజ్జ శివ అంట. ఆ శివ అన్న ఏందన్న అరుంధతి దెయ్యాల కోట, దెయ్యాలు సినిమాలు చూసి అన్నిటికంటే గ్రాజ్ చేసింది. ఒక ప్రేమ కథా చిత్రం కంటే ఈ సినిమాయే బాగుంది అంటున్నారు అందరూ. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు పక్క ఇదే. ఈ సినిమా అయితే ఇప్పటికీ ఆ మ్యూజిక్ కానీ పాటలు కానీ ఎరగదీసారు. ఇంకా యాక్టింగ్ కూడా చంపేశారు. రేపటికల్లా 1000 కోట్లు పక్క అంతే. నేను నిజంగా బకాసుర మూవీకి రావడం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, స్టార్టింగ్లో ఏదో అనుకున్నా కానీ చూస్తూ ఉంటే బకాసుర ఐఎమ్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్. అసలు ఆ దయాలు రావడం ఏంది, మన మనుషులు రావడం ఏంది, వాళ్ళు తినడం ఏంది, అసలు అది నాట్ ఓన్లీ బ్యాచులర్స్, ఫ్యామిలీ మెంబర్స్, కిడ్స్, ఎనీవన్ కెన్ వాచ్ దిస్ ఫిలిం అండ్ దే కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ అయితే చాలా బాగుందండి. అది కాకుండా సెంటిమెంట్స్ కూడా చాలా బాగా చూపించారండి. ఫ్రెండ్షిప్లో కానీ బ్రదర్స్ కానీ ఎలా ఉండాలనేది చాలా బాగుందండి. అందరూ చూడాల్సిన సినిమా అండి. అందరూ చూడాల్సిన. బకాసుర రెస్టారెంట్లో చాలా మంచి భోజనం పెట్టారండి. అంత బాగుందండి రెస్టారెంట్. ఎంత బాగుందండి, అంత బాగుంది. నా పేరు అజయ్ కుమార్, నేను ఆర్టిస్టు. ఈ సినిమా బకాసుర అనేది అంటే ఓన్లీ ఫుడ్ గురించి అనుకున్నాను, కానీ ఇట్ స్టార్టింగే దయ్యాల గురించి, ఒక నిమ్మకాయ, ఒక స్టోరీ, ఒక హీరోస్, ఒక 5 మెంబర్స్ తీసుకోండి. చాలా బాగుంది సినిమా. హైలైట్ కామెడీ ఉంది. ఒక హర్రర్ మూవీ అంటే ఒక కోరిక, అంటే ఒక దయ్యానికి ఉన్న కోరికని ఎలా చూపిస్తారు అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా థ్రిల్లింగ్గా ఉంది. హైలైట్ సినిమా, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. సినిమా అంతా అయిపోయింది అనుకున్నాను, ఉంది కదా అనుకున్నాను నేను. సినిమా అంతా అయిపోయింది, చాలా బాగుంది. చిన్నపిల్లలతోనే ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది సినిమా. మళ్ళీ ఇంకా చూడాలనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇంకో షోకి వెళ్తాను. చాలా బాగుంది సినిమా, చూడండి అందరు కలిసి. నమస్తే అన్న, ఇప్పుడే బకాసుర మూవీ అయితే చూడడం అయితే జరిగింది మామ. చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఎందుకంటే ఇందులో కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది. చాలా అంటే ఈ స్టోరీ ఒక థీమ్లో వెళ్ళింది భయ్య, నేను చెప్తాను. ప్రతి ఆడియన్స్ కూడా నవ్వుకుంటారు, అలాగే లాస్ట్లో ఎమోషనల్ అవుతారు ఆ స్టోరీ వినగానే. అలాగే ఫుడ్ కోసం ఈ కాన్సెప్ట్ తీసుకురావడం. బకాసుర రెస్టారెంట్ ఓన్లీ ఫుడ్ కోసం అనుకున్నాను, కానీ ఆ ఫుడ్ వెనకాల ఉన్న ఎంతో కష్టం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ సినిమా చూసిన తర్వాత. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా అంటే చాలా ఫన్నీగా నవ్వించారు. పవన్ అన్న అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు. స్టోరీ వేజ్ అయితే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అలా కామెడీగా నడిచింది. తర్వాత సెకండ్ హాఫ్ నుంచి కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. ఇంత మంచి మూవీ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో వచ్చి హర్ష అన్న అయితే యాక్టింగ్ అయితే చింపేసాడు నిజంగా. ఉప్పల బాలు, తర్వాత వైజయ్ సత్య, మొత్తం ఎవరినైతే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ మిస్ అవుతున్నాం కామెడీ వీడియోస్తో, అలాంటి వాళ్ళందరూ ఇక్కడ సినిమాలో ఉన్నారు. మీరైతే పడి నవ్వుకోవచ్చు. లాస్ట్ అయితే ఉప్పల బాలు గారు సాంగ్స్ అయితే బాగుంటాయి. నిజంగా చెప్తున్నారు, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే సూపర్ భయ్య. ప్రతి ఒక్కరు బకాసుర రెస్టారెంట్ సంబంధించి ఎమోషనల్ కామెడీ అన్ని ఇందులో ఉన్నాయి. నేను చెప్తాను, డైరెక్టర్ గారు అయితే సూపర్ హిట్ కూడా వేశారు. డైరెక్టర్ గారు అయితే మంచిగా తీసుకొచ్చారు భయ్య. స్క్రీన్ ప్లేలు కానీ ప్రతి ఒక్కటి కూడా డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారికి అయితే కాస్ట్లు వర్షమే భయ్య. బకాసుర రెస్టారెంట్ నిజంగా చాలా మంచి సినిమా. ఈ మధ్య చాలా పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా కొన్ని కోట్ల సినిమాలు వచ్చాయి. బట్ కంటెంట్ మ్యాటర్స్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. నిజంగా త్రూ అవుట్ చాలా ఎంజాయ్ చేస్తాం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కావచ్చు, చాలా ట్విస్ట్లు ఉంటాయి. స్టార్టింగ్ ఏదో ప్రమోషన్ స్టంట్ లాగా అనిపించింది నాకు ముందు. బట్ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇలాంటి కంటెంట్ మీరు ఎవరు ఊహించలేరు అనే మ్యాటర్ని తెలియజేయడానికి అలాంటి ఛాలెంజ్లు వేశారు అనే ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. సినిమా అయితే చాలా బాగుంది. చేసిన ప్రతి ఒక్క యాక్టర్, మెయిన్గా హర్ష బ్రో యాక్టింగ్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో చేసిన ప్రతి ఒక్కటి. ప్రవీణ్ అన్న, ఇంకా మన ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది, వైజాగ్ సత్య, ప్రతి ఒక్కరు త్రూ అవుట్ ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేస్తూ యాక్టింగ్ చేశారు. ప్రతి సీను నవ్వించేలా ఉంది. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి తగిలేలా వేయడం, ఇష్టం లేని జాబులు చేయడం, ఇలాంటి ప్రతి ఒక్క ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఉన్న టాపిక్ని తీసుకొని దాంట్లో కామిక్ని ప్రతి దాన్ని యాడ్ చేసి తీయడం అయితే జరిగింది. చాలా బాగుంది. సో థియేటర్కి రండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.
మూవీ సూపర్ ఉందన్న, చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో కానీ అందరు వచ్చి చూడొచ్చు. బకాసుర అనే టైటిల్ సూపర్, అసలు మూవీ ఎక్సలెంట్, అసలు నెక్స్ట్ లెవెల్. ఇలాంటి ఫిలిమ్స్ మళ్ళీ ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా ఉంటున్నాం. ప్రవీణ్ అన్న చాలా మెయిన్ లీడ్గా ముందుకు కథను తీసుకొచ్చాడు. వెరీ సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడే బకాసుర మూవీ చూడడం జరిగింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత చాలా బాగా కామెడీ, మస్తు ఎంజాయ్ చేశాను. ఫ్యామిలీ కూడా దీన్ని చూడొచ్చు. అండ్ డైరెక్షన్ గారు అయితే చాలా బాగా ఆ స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఒక ఏంది లాజిక్ లేదని అనుకుంటా, బట్ క్లైమాక్స్కి వచ్చేవరకు దాన్ని క్లియర్గా చూపించారు. అక్కడ రియలైజ్ అవుతాం. అండ్ దీనికి కంటిన్యూటీ పార్ట్ కూడా ఉంది. చాలా చాలా నవ్వుకున్నాం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత. ఆ ఫ్రెండ్షిప్ గురించి కానీ వాళ్ళు అక్కడ రూమ్లో ఉండే ఆ కామెడీ కానీ చాలా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఎక్కడ డిసప్పాయింట్ గారండి. మీరు హాయిగా ఫ్యామిలీతోని కడుపబ్బా నవ్వుకునే మూవీ ఇది. డోంట్ మిస్. మనం రెస్టారెంట్కి పోయినప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తిన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం వా తిన్నామనే ఎంజాయ్మెంట్లో ఉంటాం కదా. ఈ సినిమా చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి నవ్వుల పండగ. డోంట్ మిస్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. బకాసుర మూవీ చూసా. సినిమా మాత్రం మామూలుగా లేదు. అంటే ఏదో ఒక సినిమా చూస్తే మనకు కొన్ని మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. బట్ ఎస్జే శివ గారికి ఈ మూవీ తోటి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది అన్న. ఎందుకంటే ఆ రేంజ్లో తీసిండు. ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఎంచుకున్న ప్లాట్ అన్న ఎలా అయితే అనుకున్నారో దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశాడు. దాంట్లో 100% సక్సెస్ అయ్యారు డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా బాగుందన్న. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ కామెడీ కావచ్చు అన్న, మెయిన్ కామెడీ అన్న. మన వైవహర్ష ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరు చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో అన్న ఒక బ్లాక్ ఉంటుందన్న. ఆ పోర్షన్ మొత్తం మీరు పడి నవ్వుకుంటారన్న. ఓన్లీ చిన్నపిల్లలు మన యూతే కాదు, ఫ్యామిలీతో చూడొచ్చన్న. అంత బాగుంది సినిమా మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా, ఎస్జే శివ పేరు గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ మన టాలీవుడ్లో మారు మోగిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ప్రొడ్యూసర్ గారు, మీరు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ వర్త్ అనేలా ఉంది. ముందుగా డైరెక్టర్ ఎస్జే శివ గారికి నా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న అందరు యాక్టర్స్ని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్గా బకాసుర రెస్టారెంట్ అనే సినిమా తీయడం చాలా 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 గొప్ప విషయం. ఎక్కడో కన్నడ వాళ్ళకి, హిందీ వాళ్ళకి ఇస్తున్న అవకాశాలను ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ ఇచ్చి ఈ సినిమాని హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ నిజంగా చాలా చాలా బాగుంది ఈ సినిమా మాత్రం. ముఖ్యంగా ఈ సినిమాలో హర్రర్ ఉందన్న. అసలు పిచ్చ పీక్స్కి వెళ్ళిపోతారు హర్రర్ కామెడీ కానీ. సో ఒక ప్రేమ కథా చిత్రం తర్వాత మళ్ళీ అంతలా ఫీల్ అయిన చిత్రం ఇది. సో టీం మొత్తానికి, అలాగే ప్రవీణ్ అనే యాక్టింగ్కి నేను ముగ్ధున్నైపోయాను. సో ఈ టీంని ఆదరించాలని ప్రేక్షకుల్ని అందరినీ కోరుతూ. హాయ్ అన్న, ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ సినిమా చూశాను. సినిమా విషయానికి వస్తే ఒక చాలా మంచి సినిమా అన్న. చాలా అంటే చాలా బాగుంది. మైండ్ ఎవరి గురించి చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారు ఎస్జే శివ గారు చాలా అంటే చాలా బాగా తీశారన్న. అంటే ఒక స్క్రీన్ ప్లే 2 hours 38 minutes ఉంది సినిమా అన్న. అంతసేపు జనాలను అట్లా కూర్చోబెట్టారు సీట్లలో, అంత బాగా తీసారన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి సినిమా, ఒక మంచి మనసున్న సినిమా అయితే అనిపిస్తుంది నాకైతే. సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చింపేశారని చెప్పి యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు, హర్ష గారే కానీ మన ప్రవీణ్ గారే కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు ప్రతి ఒక్కరు. సినిమా విషయానికి వస్తే ఇంతేనా, ఒక కామెడీ హర్రర్ మంచి సినిమా. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాని థియేటర్కి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే బకాసుర మూవీ చూసిన ఐమాక్స్లో. ఏముందన్న మూవీ. ముందుగా డైరెక్టర్ గారికి యాడ్సప్ చెప్పాలన్నా, ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా తీశారు. చాలా సంవత్సరాల తర్వాత నేను నవ్వుకున్నాను ఫుల్ లెంత్. ప్రవీణ్ గారి యాక్టింగ్ కానీ, హర్షసాయి గారి యాక్టింగ్ కానీ. ఇప్పుడు మనకి దెయ్యాలనుకో, దెయ్యాలు ఏం చేస్తాయన్నా, మన మీద పగపడితే మనల్ని పీడిస్తాయి, మనల్ని తినేస్తాయి. కానీ ఇందులో దెయ్యం మాత్రం చాలా మంచిది. దానికి ఒకటే వీక్నెస్, బకాసుర టైటిల్కి తగ్గట్టే తిండి అంటే వీక్నెస్. ఆ తిండి కోసం పడి సచ్చేసి దెయ్యం గురించి టేకింగ్ చేశారన్న డైరెక్టర్ గారు. కథ ఎలా ఎంచుకున్నారో తెలియదు కానీ ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇదంతా హైలైట్. గుర్తించుకుంటానే ఎస్జే సూర్య గారు మంచి డైరెక్టర్ అవుతారు. సినిమా మాత్రం ఏమీ మైనస్లు లేవన్న. 2.5 వర్త్, మనం ఇచ్చే మనీకి మాత్రం వర్త్ అవుతుంది సినిమా. అందరూ యాడ్సప్ బాగా చేశారు. నెక్స్ట్ యూట్యూబర్స్ అందరికీ ఒక లైఫ్ ఇచ్చారన్న డైరెక్టర్ గారు. సెకండ్ హాఫ్ ఉంటుందన్న, యూట్యూబర్ అందరికీ లైఫ్ ఇచ్చి ఆ దెయ్యం, ఆ మంచిదనం, ఆ ఎమోషన్ ఫుల్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఇందులోని. ఒక సెంటిమెంట్, అన్ని కామెడీ అయితే కామెడీకి రావాలంటే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న మూవీ. ఎవరో కూడా మిస్ అవ్వకూడదు. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు మొత్తగా అందరూ చూడదగ్గ సినిమా. అందరూ చూసి టికెట్ కొనుక్కున్న వాళ్ళకి వర్త్ అవుతుంది అన్న సినిమా. సూపర్ డూపర్ హిట్ అన్న సినిమా. రాసుకోండి అన్న. బకాసుర రెస్టారెంట్ మూవీ చాలా బాగుందన్న. సో దయ్యంతో కూడా కామెడీ చేయొచ్చు. జనరల్గా దయ్యం అనుకుంటే మనం ఏమనుకుంటా, హర్రర్ ఎక్కలే మనకు పాయింట్ తడిసిపోతుంది దయ్యం కనుక ఇన్వాల్వ్ అవుతుంది. అదే దయ్యం మనతో కలిసి అదే దయ్యంతోనే వీళ్ళు కూర్చొని తింటారు. దయ్యాన్ని కూడా వీళ్ళు వ్యాపారంగా చేశారు. అది చాలా బాగుందన్న. సో దయ్యం ఒక ఫుడ్ దయ్యం అంట. ఎంత తింటుందన్న, ఒక మనిషి 100 మంది 200 మంది తింటున్నా. జనరల్గా సోషల్ మీడియా యాక్టర్లను మామూలుగా మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చూస్తుంటాం. వాళ్ళని కూడా వెండి తెరకు పరిచయం చేశాను ఈ డైరెక్టర్ గారు. చాలా సూపర్ అన్న. పేరుకి చిన్న సినిమా అయినా కానీ పెద్ద
పెద్ద సినిమాకు తగ్గట్టుగా ఏమాత్రం తక్కువ లేదన్న. పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఉన్న వైవార్చర్ కానీ, ప్రవీణ్ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ చాలా బాగుందన్న సినిమా మాత్రం సూపర్. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఫ్యామిలీ ఎంటర్టైన్ ఎవరైనా చూడొచ్చు అన్న. ఇప్పుడే బకాసుర మూవీ చూసి బయటకు వచ్చాను. డైరెక్టర్ గారు సినిమాస్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఆయన థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు పర్సన్ కంపల్సరీ చూడాల్సిన మూవీ ఇది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు చూడాల్సిన మూవీ. కామెడీ ఫుల్ రిచ్ కామెడీ ఫస్ట్ లాస్ట్ వరకు. కేరళ, గోవా అంతా షూట్ చేసుకొని వచ్చారు. బకాసుర రెస్టారెంట్ అనేది బాగా చూపించారు దీనిలో. హర్రర్ మూవీలో కామెడీ ఫుల్. ఇది ప్రతి ఒక్క పర్సన్ చూడాల్సిన మూవీ. డైరెక్టర్ చాలా బాగా చేశారు. హీరోయిన్, యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఎవ్రీ పర్సన్ ఎవ్రీ నైస్ మూవీ. చాలా గ్రేట్ మూవీ ఇది. ఈసారి ఆగస్ట్ 8కు రిలీజ్ అయిన మూవీ బకాసుర రెస్టారెంట్. ఈ మూవీ మాత్రం ఈ వీక్ చాలా హిట్ మూవీ. ఇది మంచి హిట్ మూవీ. ఈ మూవీ చూసి ప్రతి ఒక్కరు ఆదరించాలి. డైరెక్టర్ మంచి గొప్ప పేరు రావాలి ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ. చాలా వెరీ నైస్ మూవీ. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే బకాసుర మూవీ చూసి వస్తున్నాను. నిజంగా నాకైతే సినిమా త్రూఅవుట్ చాలా వరకు చాలా కామెడీ అనిపించింది. లాస్ట్లో మాత్రం ఏడిపించారు డైరెక్టర్ గారు. నిజంగా చాలా అంటే చాలా హర్ష సాయిని పెట్టి కూడా ఏడిపించవచ్చు ప్రేక్షకుల్ని అనిపించేలాగా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. టచ్ అయింది, గుండెలకు టచ్ అయింది. సినిమా ఓవరాల్గా ఫుల్ కామెడీ చేసుకొని వచ్చారు. అక్కడ లాస్ట్ సెకండ్ హాఫ్కి ట్విస్ట్ కూడా ఒకటి రివీల్ చేశారు. నిజంగా ఈ సినిమాని ఈ రేంజ్లో ఉందంటే రాబోయే రెండో పార్ట్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థమవుతుంది. నిజంగా చాలా కామెడీగా తీసుకొచ్చారు. లాస్ట్లో సెంటిమెంట్, కామెడీ రెండు కలిపి ఈ రేంజ్లో హిట్ కొడతాం అనేది మామూలు విషయం కాదు. సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీకెండ్స్లో థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడే చూసాను, చాలా బాగున్నది బకాసుర మూవీ వచ్చేసి. కామెడీ చాలా బాగున్నది. సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. నేనైతే అందరికీ ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీతో పాటు వచ్చి చూడమని సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. 100 కోట్లు పెట్టిన సినిమా కంటే 100 రెట్లు బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మానందం చేసిన కామెడీ కంటే బ్రహ్మాండంగా కామెడీ చేశారు మనోళ్ళు. వాళ్ళకి లచ్చలు ఇస్తున్నారు. కామెడీ రావట్లే, రావట్లే, సినిమాలు మొత్తం పోతున్నాయి. ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి. జస్ట్ 10,000 20,000 ఇస్తే మంచిగా నవ్విస్తారు. ఒకసారి సినిమా చూడండి. నవ్వి చచ్చిపోయినాం. ఉప్పల్ బాలు, మనోడు వైజాగ్ సత్య, నా బంగారం, మనోడు ఆవేశ స్టారు, ఫుల్ నవ్విన. ఏ సినిమా బ్రహ్మానంద సినిమాకి ఒక్కసారి కూడా నవ్వలేదు ఇంతవరకు కూడా. ఆలి సినిమాకి ఎప్పుడు నవ్వలేదు. ఈ సినిమాలో ఫుల్ నవ్విపించారు. ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి స్వామి. మీ సినిమా బతకాలంటే నవ్వు రావాలంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకోవాలి. లచ్చలు ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటే సినిమాలు అన్నీ పోతున్నాయి. నవ్వు రావట్లేదు. నవ్వు వస్తేనే కదా సినిమా చూస్తే. సినిమా ఎందుకు చూస్తారు భయ్యా? పని లేకుంటే టైంపాస్ కోసం చూస్తారు. టైంపాస్ అంటే ఎంజాయ్ అంటే నవ్వు రావాలి కదా. నవ్వు రావాలంటే ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇలాంటి అవకాశాలు ఇస్తే మనం ఫుల్ ఎంజాయ్ వస్తాయి, మీకు డబ్బులు వస్తాయి, మాకు నవ్వు వస్తుంది. ఈ సినిమా బాలేదంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను నిజంగా చెప్తాను భయ్యా, మీరు చూడండి. చూసి మీకు నవ్వు రాకపోతే, సినిమా బాగలేదు అనిపిస్తే, ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పు తీసుకొని పడగొట్టినన్ని. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఐ లవ్ యూ డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్. ఎవరైతే ఈ మ్యూజిక్ కొట్టారో ఆ మ్యూజిక్ కొట్టడానికి మాత్రం అవార్డు ఇవ్వాలయా. నంది అవార్డు ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే ఆయన పాప చిన్న హీరో, చిన్న ప్రొడ్యూసర్, చిన్న డైరెక్టర్, చిన్న క్యారెక్టర్లు పెట్టుకొని చేసిన వ్యక్తికి బాహుబలి సినిమా కంటే బ్రహ్మాండంగా మ్యూజిక్ కొట్టాడు. ఐ లవ్ యూ మ్యూజిక్, ఐ లవ్ యూ. బకాసుర మూవీ ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. ఎమోషనల్, కామెడీ మొత్తం అంతా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ మూవీ అయితే సూపర్. బకాసుర రెస్టారెంట్ సూపర్ ఉందన్న సినిమా అయితే. బకాసుర మూవీ చూసా, చాలా బాగుంది. నాకు కామెడీ, ఎమోషనల్, కొంచెం థ్రిల్లర్ ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను ఎంటీ స్టమక్తో వెళ్ళి సినిమా చూసా. కాకపోతే ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీగా ఉంది సినిమా. చాలా బాగుంది. భయ్యా ఏం చెప్పాలి భయ్యా? బకాసుర రెస్టారెంట్, బకాసుర ఏం నవ్వించారన్న డైరెక్టర్ గారు. హ్యాట్సప్ అండి, హ్యాట్సప్. సినిమా మాత్రం మామూలు లేదు భయ్యా. చాలా రోజుల తర్వాత చాలా ఎంజాయ్ చేస్తాం మూవీని. చాలా అద్భుతంగా తీశారు, బాగుంది. హర్షచముడు, ప్రవీణ్ అన్న ఇద్దరు కలిసి డైరెక్టర్ గారు కలిసి మ్యూజిక్ అందరు కలిసి ఒక మ్యాజికల్ వండర్లాగా ప్రతి చిన్న సీన్ కూడా ఎంజాయ్ చేస్తాను. ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా ఈ మూవీని ఆదరిస్తారు. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనకు కామెడీ ప్లస్ హర్రర్ ప్లస్ అందులో మిక్సింగ్ సెంటిమెంట్తో పడేశారు. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి. సినిమా మాత్రం మామూలుగా లేదు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. లైక్ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. హర్షచముడితో కూడా ఇంత మంచి సెంటిమెంట్ పండిస్తారా? ఆ ప్రవీణ్ భయ్య కూడా క్యారెక్టర్ అది ఒదిగిపోయాడు, బాగా అసలు మామూలుగా లేదు. ఇంకో అన్న కూడా
అసలు ప్రతి ఒక్కరు ఏమని చెప్పాలి ఆ పేర్లు, ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారు. హర్షచంద్ర అది మన అమ్మమ్మ క్యారెక్టర్ చేసింది కదా, ఆవిడ కూడా పెద్దమ్మ గారు అబ్బా ఏం చేసింది తెలుసా అమ్మ. ఉప్పల్ బాలు అయితే అందరూ ప్రతి ఒక్క చిన్న కామెడీని కాకుండా అందరినీ తీసుకొని అందరినీ మనసారా కడుపుబ్బా నవ్వించారు. ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేస్తారు. బకాసుర రెస్టారెంట్ అంతే.